నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. మంత్రాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆ లయ, ఆ ప్రశాంతత కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన మూలాన్ని తీసుకుని దాని లోతుపాతులను డీకోడ్ చేయబోతున్నాం. పైకి చాలా సాధారణంగా మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నట్లు కనిపించే ఒక మంత్రం వెనుక ఉన్న అసలు నిర్మాణాన్ని విడమర్చి చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ చూస్తే ఇది కేవలం చదువుకోవడానికి రాసిన ఒక సాధారణ పారాగ్రాఫ్ లాగా లేదు కదూ, అదొక పెద్ద అక్షరాల గోడలా ఉంది. ఇది కన్నడ, మలయాళ లిపుల్లో నిరంతరంగా సాగే ఒక సమ్మోహన నిర్మాణం. దీనినే బ్రహ్మంగారి మూలమంత్రమంటారు. ఒక వలయంలా ఎడతెగకుండా తిరుగుతున్న ఈ అక్షరాల వెనుక ఉన్న ఆ లయబద్ధమైన రహస్యమేంటో మనమిప్పుడు బయటపెట్టాలి. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. అసలు ఈ శీర్షిక మనకు ఏమి వాగ్దానం చేస్తోంది? ఈ మూల వనరును గమనిస్తే అందులో ఒక ధైర్యమైన ప్రకటన కనిపిస్తుంది. అదేంటంటే, ఇది అత్యంత శక్తివంతమైన జపం అని. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, కొన్ని నిర్దిష్టమైన పదాలను అలా పదే పదే పఠిస్తే ఇంతటి అద్భుతమైన శక్తి ఎలా పుడుతుంది? ఆ రహస్యం ఏంటో మనం కనుక్కోవాలి. ఇక శీర్షికలోని ఇతర భాగాలను గమనిస్తే మనకు మరికొన్ని ఆసక్తికరమైన ఆధారాలు దొరుకుతాయి. ఇక్కడ దీన్నొక మూలమంత్రం అని, అలాగే ఒక భక్తిగీతం అని కూడా అన్నారు. అంటే ఇదేదో పైపైన చదివేసి వదిలేసేది కాదు. ఎంతో భక్తితో ఒక లయబద్ధమైన పద్ధతిలో జపించడానికి ఉద్దేశించిన ఒక బలమైన సాధనమనమాట. ఇక రెండవ భాగం ఈ మూలం యొక్క అంతర్నిర్మాణం లేదా పునాది ఎలా ఉందో చూద్దాం. ఇందాక మనం చూసిన ఆ భారీ అక్షరాల సముదాయముంది కదా, అదంతా కేవలం ఈ కొద్దిపాటి శబ్దాల చుట్టూనే అల్లబడింది అంటే నమ్మడం కొంచెం కష్టమే గదా. అవేంటంటే ఓం, హ్రీం, క్లీం, శ్రీం, శివాయ, బ్రహ్మణే, నమః. ఇవి కేవలం సాధారణ పదాలు కావు సుమా, ఇవి అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలు. ఒక చిన్న పునాది నుండి అంత పెద్ద నిర్మాణం ఎలా జరుగుతోందో చెప్పడానికి ఈ 7 శబ్దాలే ఒక సైకిల్లాగా తిరుగుతూ ఆ భారీ మంత్రాన్ని సృష్టించడమే ఒక అద్భుతమైన ఉదాహరణ. మూడవ భాగం 2 లిపులు ఒకే మంత్రం. ఇక్కడొక అద్భుతమైన విషయాన్ని గమనించవచ్చు. పైన చూస్తే కన్నడ లిపి, కింద చూస్తే మలయాళ లిపి. ఇవి దక్షిణ భారతదేశానికి చెందిన 2 అందమైన ప్రాచీన లిపులు. అయితే ఇక్కడ విశేషమేంటంటే, భాషలు వేరైనా, వాటి లిపి వేరైనా, ఆ అక్షరాలు మోస్తున్న శబ్దం, లయ, ఆ భావం మాత్రం ఒక్కటే. ఒకే ఆధ్యాత్మిక భావన ఇలా 2 విభిన్న రూపాల్లో వ్యక్తమవడం నిజంగా చాలా మనోహరంగా ఉంటుంది. ఇక 4వ భాగం పఠనంలో వచ్చే సహజమైన మార్పులను గుర్తించడం. మనం కొంచెం లోతుగా గమనిస్తే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. మంత్రంలోని ప్రామాణిక శబ్దాలు కొన్ని చోట్ల సూక్ష్మంగా మారాయి. ఉదాహరణకు హ్రీం అనే శబ్దం కాస్త హరీంగా, శ్రీం అనే శబ్దం క్రీంగా మారడం చూడొచ్చు. అసలు ఎందుకులా జరుగుతుందంటే, ఒక మనిషి ఏకబిగిన గంటల తరబడి జపం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాలుక తిరగక ఉచ్చారణలో ఇలాంటి మార్పులు సహజంగానే వస్తాయి కదా. ఇది కేవలం యాంత్రికంగా కాకుండా ఒక మనిషి సుదీర్ఘకాలం పఠిస్తున్న అనుభూతికి అద్దం పడుతోంది. దీనితో పాటే ఇంకో చిన్న అసాధారణత కూడా ఉంది. మంత్రంలోని క్లీం అనే పదం అప్పుడప్పుడు క్లీం క్లీం అని వరుసగా 2 సార్లొస్తుంది. సాధారణంగా మనం లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు ఒకే పదం మనసులో పదే పదే ప్రతిధ్వనిస్తుంటుంది కదా. సరిగ్గా అలాంటి మానవ సహజమైన అనుభవానికే ఇదొక చక్కటి ఉదాహరణ. చివరగా 5వ భాగం ఆ నిరంతర వలయం ఎలా సాగుతుందో చూద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. ఈ మూలవనరులో మనం ఇప్పటిదాకా విశ్లేషించిన ఆ మంత్రభాగం ఏకంగా 127 సార్లు పునరావృతమైంది. జపమనేది ఎంత లయబద్ధంగా ఒక వలయంలా ఎడతెగకుండా సాగుతుందో చెప్పడానికి ఈ సంఖ్య నిదర్శనం. ఒకే ధ్వనిని 100కు పైగా సార్లు వినడం లేదా చదవడం వల్ల మనసుకు కలిగే ఆ పారవస్యం నిజంగా ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక ముగింపుగా ఒకసారి ఆలోచిస్తే, విడివిడిగా చూస్తే ఇవన్నీ కేవలం కొన్ని శబ్దాలు మాత్రమే. కాని వాటిని ఒక నిర్దిష్టమైన లయతో పదే పదే జపించడం, ఆ క్రమంలో వచ్చే చిన్న చిన్న సహజమైన మార్పులు, ఇవన్నీ కలగలిపి ఈ భక్తిగీతాన్ని ఒక అత్యంత శక్తివంతమైన జపంగా ఎలా మారుస్తున్నాయో కదా. ఆ శబ్దతరంగాలు, ఆ పునరావృతం మరియు మన ఏకాగ్రత, బహుశా ఈ మూడింటి కలయికే మంత్రాల వెనుకున్న అసలు రహస్యమేమో.
దీనిపై మనమొకసారి లోతుగా ఆలోచించాలి.